నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఆఫ్టర్ డెలివరీ హెయిర్ లాస్ అనేది ఎందుకు అవుతుంది అండ్ అది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా హెయిర్ లాస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీని మనం టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం అనమాట. సో ఇదేంటంటే మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. సో యూజువల్గా ప్రెగ్నెన్సీలో మనకి హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్కోసారి ఎట్లా అంటే వన్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ కూడా మనకి ఊడిపోదు. ఇది దేనివల్ల అంటే మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల అనమాట. సో అది ఏమవుతుంది అంటే డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ర్యాపిడ్గా ఫాలో అవుతాయి కాబట్టి మనకి ఈ ఏదైతే హెయిర్ లాస్ ప్రెగ్నెన్సీలో ఉండదో అదంతా హెయిర్ లాస్ మనకి ఆఫ్టర్ డెలివరీ అనేది ఉంటుంది. ఇది యూజువల్గా ఆఫ్టర్ 6 weeks to 1 year వరకు ఎప్పుడన్నా అవ్వచ్చు అనమాట. అండ్ ఒక్కోసారి ఏంటి అంటే ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్లో ఉంటే చాలామంది స్ట్రెస్కి లోన్ అవుతారు. సో దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు వైటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి టాబ్లెట్స్ అన్ని తీసుకోవాలి. సో బేసిక్గా బయోటిన్ సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు జింక్ సప్లిమెంట్స్ అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఇవన్నీ వాడాలి. అండ్ హెడ్ బాత్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 daysకి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది లాంగ్ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా హెయిర్ బాత్ తీసుకోవడానికి దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. కొంతమందికి ఏంటంటే డాండ్రఫ్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో అట్లాంటప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడడము, మళ్ళీ ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా మనము కోంబ్ అనేది రెగ్యులర్గా వాష్ చేసి యూజ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫుడ్లో ఎక్కువగా ఉంటే కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఎగ్, ఫిష్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఆఫ్టర్ డెలివరీ. అండ్ దీంతోపాటు జింక్ సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కూడా మనం కొంతవరకు హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే బేసిక్గా మనం పోస్ట్ డెలివరీ తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ లైక్ ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవైటమిన్, omega-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది ఏంటి అని అంటే డెలివరీకి ముందు తీసుకున్న ప్రికాషన్స్ డెలివరీ తర్వాత లైక్ తీసుకోరు, చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దేనివల్ల అంటే మెయిన్గా బేబీకి ఫీడింగ్, అది బేబీని మెయింటైన్ చేయడం, ఆ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది సప్లిమెంట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మెయిన్గా మనం డెలివరీ ముందు ఎంత కేర్ఫుల్గా ఉన్నామో ఆఫ్టర్ డెలివరీ కూడా మనం ఈ సప్లిమెంట్స్ తీసుకునే విషయంలో అంతే కేర్ఫుల్గా ఉంటే మనం చాలా వరకు హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కోసారి ఏంటి అని అంటే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఈ హెయిర్ లాస్ అనేది మన కంట్రోల్లో లేకుండా అబ్నార్మల్ వాల్యూమ్ హెయిర్ మనం లూజ్ అవుతున్నాము అంటే ఇమీడియట్గా మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి సప్లిమెంట్స్, మినాక్సిడిల్ హెయిర్ స్ప్రేస్ ఇట్లాంటివన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే మనం ఈ హెయిర్ లాస్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.